ప్రస్తుతం మనం నల్లమల్ల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాం. ఇక ఫరహాబాద్లో ఈ ఫరహాబాద్ అటవీ ప్రాంతంలో ఈ పెద్ద పులుల సంఖ్య పెరుగుతుంది, రోజు రోజుకు సంతానం కూడా పెరుగుతుంది, దాంతోపాటు వాటి అలజడి కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ పెద్ద పులుల సంఖ్య పెరగడానికి, ఈ అటవీ ప్రాంతానికి ఒక కొత్త శోభను చేకూర్చడానికి ప్రధాన పాత్ర వహిస్తుంది ఇక్కడ మనం ఫోటోలో కనిపిస్తున్న ఫర్హా ఫీమేల్ టైగర్. దీంతో పాటు షేర్ ఖాన్, ఈ రెండు కూడా జత కలిసి ఇక్కడ ఈ ఫరహాబాద్ ఈ ప్రాంతంలో, నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాదాపు 12 నుంచి 15 పిల్లలకు జన్మనిచ్చినాయి. అవి 18 ఏళ్ళుగా, దాదాపుగా 15 నుంచి 18 ఏళ్ళుగా వాటి ప్రేమాయణం కొనసాగుతుంది. ఎక్కడ కూడా చాలా అరుదైన ఒక సంఘటన చెప్పుకోవచ్చు. ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక జత ఇంతకాలం కలిసి ఉండడం, లేదా ఏదైనా అటవీ ప్రాంతంలో, నల్లమలై కావచ్చు, శబరిమలై కావచ్చు, మధుమలై కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ అటవీ ప్రాంతంలోనైనా ఇంత పెద్ద లాంగ్ డ్యూరేషన్లో ఒక సుదీర్ఘ కాలం ప్రేమాయణం కొనసాగిస్తూ ఒకే జంట కలిసి ఉండడం ఒక ప్రాంతంలో ఇది ఒక అరుదైన సంఘటన చెప్పవచ్చు. ఇక్కడ వీటి గురించి ఈ ఆసక్తికరమైన విషయాలను వివరించడానికి మనకు టైగర్ ట్రాకర్, యానిమల్ ట్రాకర్ అండ్ ఈ అటవీని సంరక్షించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న చెంచులు మనతో ఉన్నారు. మల్లినాథ్, మీ పేరు? నా పేరు మల్లినాథ్ సార్. చెప్పండి, రండి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా ప్రధానంగా దీని మీద మీరు పెట్టిండ్రు మొత్తం బోర్డు, దానికోసం ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ఈ పాత్ర ఏంది ఇక్కడ? ఫరహా పాత్ర ఏంది? ఫరహా పాత్ర అంటే నేను ఇక్కడ 2002లో అనిమల్ ట్రాకర్గా బేస్ క్యాంప్ వాచర్గా పనిచేస్తున్నా సార్. అది ఫరా ఇది 18 సంవత్సరాల నుంచి దీన్ని మానిటరింగ్ చేస్తున్నాను. అనిమల్ ట్రాకర్ కెమెరా ట్రాప్స్ కట్టడం వల్ల కానీ, తర్వాత ఇక్కడ అందుబాటులో సీసీ కెమెరాలో కానీ ఎక్కువ సార్లు ఈ సైటింగ్ అయ్యింది. తర్వాత షేర్ ఖాన్ మనం అనుకుంటాము, షేర్ ఖాన్ మేల్ టైగర్, అది షేర్ ఖాన్ ఫరా, ఈ రెండు టైగర్స్కి ఈ బాగా సంతానంతో బాగా అవుతున్నారు సార్. ఈ రెండు 18 సంవత్సరాల నుంచి బాగా మానిటరింగ్, ఎటువంటి కెమెరాలు చూసినా ఇవే మాకు సైటింగ్ కావడం జరిగింది. అంటే మేల్ ఫీమేల్ టైగర్స్ ఇక్కడ ఏరియాలో మాత్రం ఇప్పుడు మన ఫరహాబాద్ చౌరస్తా ఈ జంగల్ సఫారీ అని వెళ్తాము. ఇక్కడ ఈ టెరిటోరియల్లో మాత్రం ఫరా, ఇక్కడ దీని పిల్లలు, దీని గ్రాండ్ చిల్డ్రన్స్ మాత్రం బాగా దీని సంతానంతో ఎక్కువ ఉంది సార్. షేర్ ఖాన్ మధ్యలో డిసప్పే అంటే మాయమైపోయి మళ్ళీ వచ్చింది అంటారు. ఎక్కడ మళ్ళీ ఎందుకు వచ్చింది? అది దానికి ఇప్పుడు మామూలుగా మేల్ది వచ్చేసి 60-70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది సార్. ఇక్కడ టైగర్స్ మళ్ళీ ఎన్ఎస్టీఆర్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లోకి, అక్కడ రిజర్వ్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. దాన్ని టెరిటోరియం చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. మేల్ది వచ్చేసి ఒక 30-20 సరౌండింగ్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం సంచార జీవి లెక్క మొత్తం దాని షేర్ ఖాన్ అన్ని రేంజ్లలో రిజర్వ్లలో పోయి తిరిగి వస్తుంటుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ పారదతో కలిసి మళ్ళీ జత కట్టడం జరుగుతుంది సార్. పిల్లలతో కలిసిమెలిసి మళ్ళీ ఉంటుంది, ఉండి వెళ్ళిపోతుంది సార్. అది అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మేల్ టైగర్కు ఎంత టెరిటరీ కావాలి, ఫీమేల్ టైగర్ ఎంత టెరిటరీ కావాలి? మేల్ది 60-70, అవసరం అయితే మన కృష్ణ రివర్ కూడా దాటి అవతలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ ఈతలు కూడా వస్తుంటాయి. 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి, చదరపు కిలోమీటర్ల పరిధిలో. ఫీమేల్ అయితే 40, 20-30 సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు కదా, చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, మీరు నిజమేనా చెప్పండి, ఒక 18 ఏళ్ళుగా ఒక దశాబ్ద కాలం కూడా ఉండాలంటే కష్టం. వాటి లైఫే, వీటి ఆయుషే 20 ఏళ్ళు. అది మరీ మంచిగా ఉంటాయి. క్యాప్టివ్ కండిషన్లో అయితే, అంటే జూ పార్క్ వంటి ప్రాంతాల్లో అయితే 22 వరకు కూడా బతుకుతాయి. కానీ అటవీ ప్రాంతంలో వీటి బతికేదే 18 లోపలనే. మరి వీటి ఇప్పటికే 18 వారు కల్పించి ఉండబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక రికార్డ్ అనుకోవచ్చా? అవును సార్, ఇది మంచి రికార్డ్ అనుకోవచ్చు. మామూలుగా ఈ టైగర్స్ జీవితకాలం వచ్చేసి 20 ఇయర్స్. పుట్టిన 3 నెలలకు మాత్రమే హంటింగ్ నేర్చుకుంటాయి. ఎమ్మడే 20 ఇయర్స్ వరకు, అంటే ఒక 5 ఇయర్స్ దాటిదంటే యంగ్ టైగర్. ఫారెస్ట్లో ఒక యంగ్ టైగర్ ఎట్లా హంట్ చేస్తుందంటే, సాంబార్స్, నీళ్ళు గ్యాస్ తింటుంది. తర్వాత యంగ్ టైగర్ అంతే తాకత్ ఎక్కువ ఉన్నది, హుషారు ఉన్నది. ఎందుకంటే ఫారెస్ట్లో అనిమల్స్ని కిల్ చేయాలంటే దానికి ఎక్కువ ఓర్పు, సహనము, ఇంకొకటి సడన్ పికప్ అంటే ఇది ఎక్కువ ఉండాలి. ఇంకా వయసు మళ్ళీ కొద్ది ఏమవుతుంది అంటే, డొమెస్టిక్ అనిమల్స్, ఆవులు, బర్రెలు ఉంటున్నా
దాని మీద చిన్న చిన్న వాటి. డిపెండ్ అవుతుంది. ఆ, ఇంకా మరి ముసలు లేనప్పుడు ఇంకా చేత కాకుండా ఉన్నప్పుడు వాటి దోస్తులు మనం అన్నాం కదా సార్, చిరుతపుల్లి కానీ వైల్డ్ డాగ్స్ కానీ అది పట్టుకొని తిని మిగిలిచినవి, ఇది చిన్న చేత కానప్పుడు పోయి ముసలు లేనప్పుడు అది తిని మిగిలిచింది ఇది తింటుంది. ఉమ్, అట్లా మేము ఎక్కువ సార్లు నేను 2002లో అనిమల్ ట్రాకర్గా కెమెరాలో చూసినప్పుడు వాటి జాడలు పద్మార్స్ కానీ దాని పులి ఈ ప్యాటర్న్ ఉంది కదా సార్ చారలు, దాన్ని బట్టి ఎక్కువ చూసినప్పుడు ఈ చేర్కాను ఫారా ఎక్కువ సార్లు ఈ ముననూరు రేంజ్, అచ్చంపేట రేంజ్ 5 రేంజ్లు ఈ షేర్ఖాన్ అయితే తిరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ముననూరు రేంజ్లు మాత్రం ఫారా మాత్రం కాన్స్టాంట్గా అయితే ఇక్కడ ఉంటారు. మొన్న రీసెంట్గా 2 కప్స్ ఉన్నాయి దానికి, 2 కప్స్ కూడా మళ్ళీ recent. మళ్ళీ 2 కప్స్. అంటే ఇప్పుడు ఇక్కడ అన్నావు 6 చిల్డ్రన్ అండ్ 4 గ్రాండ్ చిల్డ్రన్, అంటే ఇది మనమరాలు అందరూ ఉన్నారు. అందరం మళ్ళీ దాంతో పాటు ఇంకా 2 కప్స్ మళ్ళీ కప్స్ వచ్చినాయి. వెరీ గుడ్. మళ్ళీ 2 కప్స్ వచ్చినాయి. మన రీసెంట్గా కెమెరా ట్రాప్లో కూడా 2 కప్స్ ఫోటో కెమెరా క్యాప్చర్ అయింది, చూసాం సార్. అది మన సఫారీకి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ డైరెక్ట్గా సైటింగ్ చేసారు. ఒక 4 రోజులు ఏమో అవుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు నేను అన్నట్టు 18 ఏళ్ళుగా ఇది ప్రేమాయణం కొనసాగుతుంది వీటిది కంటిన్యూగా, ఈ ట్రాకర్ మారడం లేదు. అయితే ఇది నిజంగా రికార్డే అంటారా? ఎక్కడైనా ఇంకా అటువంటిది ఏమైనా ఉన్నదా మీరు చూసిన వరకు? మీరు ఎప్పటి నుంచి? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన కాడి నుంచి ఎక్కువ సార్లు ఇదైతే రికార్డే సార్. 18 ఇయర్స్ నుంచి ఇవే టైగర్స్, ఈ ఫరా ఆర్ షేర్ ఖాన్ అనేది ఇవి మాత్రం కలిసిమెలిసి ఉండడము చాలా రికార్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే టైగర్స్ ఎక్కువ సార్లు 20 ఏళ్ళు దాటినట్టు ముసలి అయిపోవడము, లేకపోతే ఆయన పాముల ద్వారా 20 ఏళ్ళు బతకడం కష్టం, చాలా తక్కువ. ఇంకొకటి స్నేక్స్ ఉండేవి, స్నేక్స్ రసలు వేపడ పాముల ద్వారా నుంచి తప్పించుకోవాల్సింది వస్తుంది. ఇంకొకటి వైల్డ్ డాగ్స్, తర్వాత ఈ లెపార్డ్స్ ద్వారా కూడా టైగర్ కబ్స్ కు ప్రమాదకరం. ఇవన్నీ అడ్డుకొని 18 సంవత్సరాలకి ఇవి 2 కలిసిమెలిసి ఉన్నాయంటే ఇవి చాలా మంచి కప్పులని నేను అనుకుంటున్నాను సార్. అది అంటే ఇప్పుడు మళ్ళీ నా చెప్పేదాన్ని బట్టి ఈరోజు ఈ స్పర్హా సూపర్ మామ్గా ఈ రాష్ట్రంలోనే దాదాపుగా నాకు ఇక్కడ ఒక రికార్డు సృష్టించిందని చెప్తున్నారు సూపర్ మామ్గా. అదేవిధంగా సూపర్ టైగర్గా షేర్ ఖాన్ తన ఉనికిని చాటుతూ అలజడి సృష్టిస్తూ తనకంటూ ఒక 60 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక టెరిటరీని, పర్మనెంట్ టెరిటరీని సాధించుకుంది. ఈ 2 కూడా ఇప్పుడు ఒక సూపర్ మామ్గా, ఇటు సూపర్ టైగర్గా, అటు ఫర్హా, ఇటు షేర్ ఖాన్ ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని మనం చెప్పవచ్చు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పెద్ద పుల్ల సంఖ్య పెరగడానికి, అవి సురక్షితంగా ఉండడానికి అటవీ అధికారుల ప్రణాళికతో పాటు సిబ్బంది సహకారంతో పాటు ఇక్కడ చెంచులు వాటి రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కల్లాకపటం తెలియని అడవి బిడ్డలుగా వాళ్ళు ఇక్కడ అడవి రక్షణతో పాటు పెద్ద పుల్ల రక్షణకు, పెద్ద పుల్లను గౌరవిస్తూ వాటిని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలు అమోఘం. ఇప్పుడు ఆ పెద్ద పుల్లని ఏ విధంగా రక్షిస్తున్నారు, ఏ విధంగా వాటిని కాపాడుతున్నారని చెంచు బిడ్డలను అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సార్ నా పేరు బాలయ్య సార్. బాలయ్య సార్, ఇప్పుడు పెద్ద పిల్లలు మీరు గౌరవిస్తున్నారు, అడవిని సంరక్షిస్తున్నారు. పెద్ద పుల్ని ఎట్లా మీరు గౌరవిస్తారు చెప్పండి. పెద్ద పులి మాకు పెద్దమ్మ సార్. ఎట్లా? పెద్దమ్మ దేవతమే, ఆ, దేవతని పూజిస్తాం మేము. దేవత. చాలా పుల్ని పెద్దమ్మ అంటాం సార్. మగ పుల్ని పెద్దయ్య సార్. పెద్దయ్య సార్. ఇది మనకు మీరు రండి, మీరు ఇంకా వేటి దాన్ని గౌరవిస్తారు మీరు ఎక్కువ? చిరుతపుల్లి చిన్నయ్య అంటారు సార్. పెద్ద చిరుతపుల్లి చిన్నయ్య. చిరుతపుల్లి చిన్నయ్య. వైల్డ్ డాగ్స్ వచ్చేసి బ్రదర్స్. ఇది కుక్కలన్న అన్నగారు. ఇది ఎలుగుబంటిని బావ అంటాం సార్. బావ సార్. అంటే వాటిని అట్లా పిలిచి గౌరవిస్తాం సార్. ఎందుకంటే ఎనికిట్ల చరిత్రలో వాటికి ఒక్కొక్క అనిమల్ గురించి ఒక్కొక్క స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ బట్టి వాటిని అట్లా సంబంధించి ఫ్యామిలీలో రిలేషన్షిప్ అట్లా మీరు పూజిస్తారా పెద్ద పుల్లిని? పూజిస్తాం సార్. అంటే ఫోటో పెట్టి పూజిస్తారా? ఇప్పుడు శ్రీశైలం పోతే శ్రీశైలం బ్రహ్మలమ్మ తల్లి వాహనం పెద్దమ్మ తల్లి కనుక పూజిస్తాం. ఇప్పుడు కనకదుర్గమ్మ ఉంటాయి కదా సార్, ఇప్పుడు పెద్ద పుల్లి మీదనే కూర్చుంటాం అమ్మవారు. అట్లానే మేము బాగా పూజిస్తాం. పెద్దమ్మకు పూజిస్తాం.
అంటే మీరు సల్లంగా ఉండడానికా లేకపోతే నిజంగానే వాడి ప్రేమతో పూజిస్తారు? సల్లంగా ఉండటానికి నిజంగా ప్రేమ రెండు సార్. ఎందుకు పెద్ద పులి మిమ్మల్ని పెద్ద పులి అడవి కాపాడుతుంది కదా సార్, అడవి కాపాడుతుంది కాబట్టి మేము కూడా ప్రేమగా చూసుకుంటాం పెద్ద పులిని. ఇప్పుడు ఈ అటవీ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారా? ఎట్లా మీది ఈ మూగ జీవాలతో మీ అనుబంధం ఏది? అంటే భాష లేని బంధం ఏంది మీది? ఎట్లా? ఇప్పుడు మాకు చెంచు ఆదివాసి అంటే మా లోకమంతా ఈ ఫారెస్ట్లోనే సార్ ఉండేది. జంతువులతో దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది. పెద్దమ్మ తల్లిని పెద్ద పులి, పెద్దయ్య, చిరుతపులిని చిన్నయ్య, అడవి కుక్కలన్న అన్నగారని, ఎలుగుబాటిని బావగారని సంబంధించడం జరిగింది. ఓల్డెన్ డేస్లో చరిత్రలో ఏంటంటే ఒక స్టోరీలో కూడా ఇవి కుటుంబంలో రిలేషన్షిప్ తీసుకొని స్టోరీ చెప్పడం జరిగింది. మేము వాటికి ఏం హాని చేయడం అనేది ఏం లేదు. మీకు హాని చేస్తాయి అవి? ఎప్పుడైనా పెద్ద పులి ఎప్పుడైనా ఇన్ని ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు కదా, అటాక్ చేయదు? ఎందుకు చేయదు అంటే మీకు గౌరవిస్తుందా లేకపోతే దాని మానాన్ని అది బతుకుతుందా? ఆమె దారి ఆమె పోతుంటది, మన దారి మేము పోతాం. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి దానికి ఈయన వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని దానికి తెలియనప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఏం చేయదు. అంతేగాని అది కనపడినప్పుడు కేకలేయడం, దగ్గర పోవడం, ముందు మెయిన్ ఐ కాంటాక్ట్ కళ్ళల్లో కలిపి చూడడం, అటు పోతే వీడు నా మీదకి వస్తున్నాడు కదా అని మీదకి వచ్చేది. వేరే ఫారెస్ట్లో అంటే అటు జరగడం అది కామన్. మా ఈ ఫారెస్ట్లో అయితే పెద్ద పులి అటాక్ చేసింది, పెద్ద పులి మనసు ఉంటుంది. ఇప్పుడు నాకు 35 years నుంచి, నాకు 35 years, ఇంతవరకు ఒక్క కేసు కూడా లేదు. ఎలుగుబంటి కబ్స్ మాత్రం అటాక్ చేసిన ఆ మనుషుల మీదకి వచ్చినది అంటే చాలా మంది చంపేసింది. మా ట్రైబల్ వాళ్ళని కూడా చాలా ప్రమాదం ఉంది. చాలా అంతో ఎంతో వేరే ఏ ప్రమాదం లేదు. ఇంకొకటి మాకు మా బావ ఎలుగుబంటిని సంపాదిస్తున్నారు. ఈ మా బావలను కూడా ఒక ఉపయోగం ఉంది. బయట స్మగ్లర్స్ కానీ వాళ్ళు కానీ ఫారెస్ట్ లోపలికి రావాలంటే కూడా ఎలుగుబంటితో చాలా భయపడి ధైర్యం చేసి రానికి అది కూడా మాకు ప్లస్ మంచిగా ఉంది. అది కూడా బావలో భయం ఉంది, భక్తి ఉంది. ఎందుకంటే భయానికి కూడా ఫారెస్ట్ లోకి రానికి కూడా భయపడతారు కదా. అవును. మనం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ దగ్గర షికార్ఘర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ షికార్ఘర్ను అంటే 1869లో నిర్మించి 6వ నిజాం అంటే ఆఖరి నిజాం కూడా ఇక్కడ వేటాడిన దృశ్యాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వేటాడడానికి ఆయన నిర్మించుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫర్హా దీన్ని ఒక కేంద్రంగా చేసుకొని తన పులుల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. ఫర్హా అనే ఒక పెద్ద పులి సూపర్ మామ్గా ప్రసిద్ధి చెందిన ఈ ఫర్హా దీన్ని కేంద్రంగా చేసుకొని మరో 10-12 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ షికార్ఘర్ ఇప్పుడు ఫర్హాఘర్గా మారిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనం చెప్పేది అంటే ఇప్పుడు ఫర్హా కూడా ఈ ఒకప్పుడు 1869, 1911 అప్పుడు నవాబ్ గారు టైమింగ్ అయిపోయిన తర్వాత 1952, 1960 ఆ మధ్యలో ఇలాంటి పిన్నర్ ఆఫ్ సైలెన్స్ మొత్తం పొదల తింటి తుప్పల తింటి మానవుల సంచారం అనేది లేకుండా ఉండే, చాలా పిన్నర్ ఆఫ్ సైలెంట్గా ఉండే. అలాంటి ప్లేస్లో ఫర్హా కూడా ఈ బంగ్లాలోనే జన్మించింది. ఫర్హా ఈ బంగ్లాలోనే పుట్టింటాం. ఎందుకంటే మా పూర్వీకులు మా పెద్దలు ఉండి చెప్పే పలానా బంగ్లాలో పెద్ద పులి పిల్లలు నిలుకుందని చెప్తుంటే నేను కూడా విన్నా. అంటే ఇప్పుడు షికార్ఘర్ ఈరోజు ఫర్హాఘర్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మా మనుషుల అలజడి, మన డిస్టర్బెన్స్ ఎలాంటి లేకుండా ఉన్న సైలెంట్గా ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఉంది కాబట్టి లోపల పిల్లలకు ఫర్హా కూడా ఇక్కడనే పుట్టింది. 2 సార్లు అదే అలవాటు తింటే ఫర్హా పిల్లలను కూడా ఇక్కడ ఎక్కువ సార్లు మాకు ఇక్కడ సైటింగ్ అనేది ఈ బంగ్లా వెనుకల, బంగ్లా ముందర మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సఫారీకి వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు ఫర్హా ఇక్కడనే దర్శనం ఇస్తుంటుంది. ఎందుకంటే ఫర్హా కూడా ఈ బంగ్లాలోనే పుట్టి పెరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు షికార్ఘర్ కాస్త ఫర్హాఘర్ అని అంటున్నాం మనం. సో అప్పుడు 1956లో ఏంటంటే ఇప్పుడు మనుషుల చాలా డిస్టర్బెన్స్ ఏం లేకుంటుంది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు క్లీన్ చేసినట్టు కనబడుతుంది. కానీ ఇదంతా ముళ్ళ పొదల తేంతి చాలా దట్టంగా ఉండే. అనిమల్ కూడా ఎప్పుడు అయితే దట్టంగా ఉంటే అదే ఇష్టపడుతుంది నాకు. అదే ఇష్టపడి తర్వాత ఇక్కడైతే సైలెన్స్ నా పిల్లలకు బాగా మంచి జాగ్రత్తగా ఉంటుందని ఇక్కడ ఫర్హా కూడా ఇక్కడనే పుట్టి పెరిగింది. దాని పిల్లలను కూడా ఈ సరౌండింగ్ తిరుగుతుంటది ఎక్కువ. సో ఒకప్పటి చారిత్రక షికార్ఘర్ ఈరోజు ఫర్హాఘర్గా మారిందని చెప్పవచ్చు.